ఈ వారం అంటే మే 15న థియేటర్‌లోను, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోను రిలీజ్ అవ్వడానికి 10 సినిమాల దాకా రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపులో వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా థియేటర్‌లో రిలీజ్ అవ్వడానికి ఈ వారం అయితే 4 సినిమాలున్నాయి. వాటిలో మొదటిది సూర్య మెయిన్ లీడ్‌గా చేసిన 'వీరభద్రుడు'. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ అయితే చూడడానికి యావరేజ్‌గానే ఉంది. ఈ సినిమా అయితే మే 14న రిలీజ్ అవుతుంది. ఇంక రెండోది 'హరుడు' అనే టైటిల్‌తో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా వస్తుందనే విషయం ఎవరికీ తెలీదు. ఇంక మూడోది 'వర్క్ ఫ్రమ్ హోమ్' అనే టైటిల్‌తో ఇంకో సినిమా వస్తుంది. దాని గురించి కూడా పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఇంక నాలుగోది 'దూరదర్శిని' అనే టైటిల్‌తో ఒక చిన్న సినిమా అయితే రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ సినిమా కూడా మే 15 నుంచి రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అవుతున్న ఈ 4 సినిమాల్లో సూర్య గారి సినిమా గురించే కొంతమందికి తెలుసు. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేసిన 'తిమ్మరాజుపల్లి' టీవీ సినిమా మే 15 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక రెండోది 'కాళిదాస్ 2' అనే తమిళ్ సినిమా లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంక మూడోది 'ఆఫ్ క్యాంపస్' అనే సిరీస్ ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో మే 13 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇంక నాలుగోది 'ఎగ్జామ్' అనే టైటిల్‌తో ఉన్న సిరీస్ ఒకటి మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక ఐదోది 'ధురంధర్ 2' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో మే 15 నుంచి స్ట్రీమ్ అయ్యే ఛాన్సులయితే ఉన్నాయి. ఇంక ఫైనల్‌గా ఆరోది 'ఇన్స్‌పెక్టర్ అవినాష్' అనే వెబ్ సిరీస్ ఒక సీజన్ 2 మే 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటి వరకైతే ఈ సినిమాలు థియేటర్‌లోను, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోను రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ సినిమాల్లో మీరు ఏ సినిమా కోసమని వెయిట్ చేస్తున్నారా? లేదా? అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ వారం రిలీజ్ అవుతున్న కంటెంట్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించలేదు. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.